కలిగినటువంటి నాయకురాలు కాబట్టి 5 మాసాలు జైల్లో అక్రమంగా నిర్బంధించబడ్డప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. ఈరోజు ఆ పోరాటంలోని ఆ కేసులోని న్యాయాన్యాయాలను అర్థం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఉద్యమకారులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి కుట్రలు, కుయుక్తులు ఎదుటి వాళ్ళు ప్రయత్నాలు చేసినా, రాజకీయ పార్టీలు వ్యవస్థలు చేసినా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా పోరాటాలు చేసి మా శక్తిని, మా సత్తాను నిరూపించుకుంటాం. నికార్సైనటువంటి ఉద్యమకారులుగా మరి కవితమ్మ ఏ రకంగానైతే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందో, రేపటి ఈ తరం ఉద్యమకారులందరూ కూడా ఈ స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం.